ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ గెత్సెమనే ఆధ్యాత్మిక ఆశీర్వాదపు కార్యక్రమాలలో మనం కలుసుకోవటానికి మన మహాదేవుడు ఈ కృపను అనుగ్రహించి ఉన్నాడు. మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ కుటుంబాలు ఫలింపు, ఆదరణ, ఆశీర్వాదాల నిమిత్తమే మేము మా సంఘము భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయితే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సమయము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. మీరందరూ కూడా సిద్ధపరచబడి దేవుని సన్నిధిలో మరి ఈ సమయము మీరు కూర్చొని ఈ వాక్యాన్ని, ఈ మాటలు ఆలకించి విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు తన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి 145వ కీర్తన లేఖన భాగములో నుండి మనము 9వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఈ విధముగా రాయబడుతూ ఉన్నది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ప్రియులారా, ఉదయకాలమున మనము ధ్యానించే మరి వాక్య అంశమేమనగా దేవుడు అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. మన దేవుడు ఉపకారాలు చేసే దేవుడై ఉన్నాడు. వాక్యంలో కీర్తన గ్రంథము 145వ కీర్తన 9వ వచనములో యెహోవా అందరికీ ఉపకారి అని రాయబడుతూ ఉన్నది. ఆయన అంటున్నాడు వాక్యములో, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నది. బైబిల్ గ్రంథములో దేవుని వాక్యములో 116 కీర్తన 12వ వచనములో ఆయన చేసిన ఉపకారాలను దేనిని మరొకము. చాలామంది ఈ దినాల్లో భక్తి జీవితంలో ప్రియులారా, మరి దేవుడు ఉపకారాలు మేలులు చేయటం లేదు. ఉపకారాలకి మేలులకి మేము మా కుటుంబము దూరముగా ఉన్నాము. ఉపకారాలు జరుగుతాయా, మేలులు మేము పొందుకుంటామా అని మరి చాలామంది అవిశ్వాసముతో కృంగి నిరాశ జీవితంలో కొనసాగుతూ ఉన్నారు. వాక్యములో ఒక భక్తుడు అంటున్నాడు కదా, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకమంటున్నాడు. అంటే ఆయన సమస్త కార్యాలు, ఉపకారాలు సమృద్ధిగా మానవుని జీవితంలో ఆయన చేసే దేవుడై ఉన్నాడు. ఈ సమయమున ఈ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాలను చూసి విని హృదయంలో చేర్చుకుంటున్న మిత్రమా, ప్రియులారా, దేవుడు ఈ కార్యక్రమము ద్వారా ఈ దినము మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఉపకారము చేయటానికి, మేలులు చేయటానికి దేవుడు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఉపకారము చేసే దేవుడు. ఆయన అపకారము తలపెట్టుడు కానీ ఆయన ఉపకారము చేస్తాను. అది ఎవరికి అంటే అందరికీ ఆయన ఉపకారము చేస్తానని దేవుని వాక్యములో ఈ దినం మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 141వ కీర్తన 5వ వచనాన్ని మనం చదివినప్పుడు ఈ విధంగా రాయబడుతూ ఉన్నది. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అంటున్నాడు. అంటే ప్రియులారా, ఎప్పుడు మనకు ఉపకారము, మేలులు, ఆశీర్వాదాలు కలుగుతాయి అంటే ఇక్కడ మరొక భక్తుడు ఈ విధంగా మనవి చేస్తూ ఉన్నాడు కదా, నీతిమంతులు నన్ను కొట్టగా నాకు ఉపకారము కలిగును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, నీతిమంతులు మనలను కొట్టినప్పుడు, నీతిమంతులు చేతి కింద మనము ఉన్నప్పుడు మనకు ఉపకారము కలుగుతుంది. నీతిమంతులు మనలను కొట్టటం అనగా నీతిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఆయన జీవించి ఆయన తన శరీరముతో ప్రియులారా మరణించిన తర్వాత తన శరీరాన్ని వాక్యపు వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. వాక్యం ప్రియులారా మన మధ్య దైవ సేవకులు మనకు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యము దైవ సేవకులు మనకు బోధిస్తూ ఉంటారు. దేవుని వాక్యము సువార్తను మనము నమ్మినప్పుడు, సువార్తకు మనము లోబడినప్పుడు, దైవ సేవకులు దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తున్నప్పుడు మన హృదయంలో తీసుకొని దానిని ప్రియులారా వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు నీతిమంతుల చేత మనము కొట్టబడటము. దేవుని వాక్యము సుత్తి అయి ఉన్నది. దేవుని వాక్యము సబ్బై ఉన్నది. దేవుని వాక్యం ప్రియులారా మనలను కొట్టి పవిత్రపరిచి మనలను సరిచేసేదే ఉన్నది. దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడినప్పుడు, అనగా నిన్ను కొట్టినప్పుడు, దేవుని వాక్యము దైవ సేవకుల ద్వారా నిన్ను హెచ్చరించినప్పుడు, నిన్ను సరిచేసినప్పుడు, అనగా నిన్ను కొట్టినప్పుడు, ఇదిగో నువ్వు లోబడుతున్నావా,
నీవు అంగీకరిస్తున్నావా మిత్రమా, సహోదరి సహోదరుడా? ఈ వాక్యము నాకు కాదు, ఈ సువార్త నాకు కాదు, దేవుడు నాతో మాట్లాడటం లేదని దేవుడు నీ హృదయముతో నీవు చేసిన ప్రతి అతిక్రమాలు పనులను నిన్ను ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు నీవు లోబడకుండా నీవు పక్కకు తొలగినట్లయితే, దేవునికి దూరమైనట్లయితే, దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండకుండా ఉన్నట్లయితే నీకు ఉపకారాలు లేవు, మేలులు లేవు, ఆశీర్వాదాలు లేవు. ఈ రోజుల్లో, ఈ దినాల్లో మానవుడు, క్రైస్తవుడు, దేవుని బిడ్డ ప్రియులారా, కష్టపడకుండా, లోబడకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా మేలులు, ఉపకారాలు కావాలని వేడుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. అయితే దేవుని వాక్యము ఈ సమయము ఇలాగా సెలవిస్తూ ఉన్నది. నీతిమంతులు నన్ను కొట్టగా, అనగా దేవుడు నన్ను హెచ్చరియగా, దేవుడు వాక్యము ద్వారా నాతో మాట్లాడగా, నేను లోబడగా, నా జీవితాన్ని నేను సరిచేసుకొనగా నాకు ఉపకారములు కలిగినని వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ దినం ప్రియమైన వారలారా, దేవుడు మనకి, మన కుటుంబాలకు, మన సంఘాలకు ఉపకారం చేసేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నీ కుటుంబానికి ఆయన అనుగ్రహించి నడిపించినై ఉన్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఉన్న స్థలములో మీరు తలలోంచినట్లయితే మీరు ఉపకారాలు పొందుకునే నిమిత్తము మీ నిమిత్తం నేను ప్రార్థించబోతున్నాను. కృపగలిగిన మా ఘన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయం ప్రభువా, ఈ దినము ఉపకారాన్ని గురించి మీరు మాట్లాడారు ప్రభువా. నీ బిడలు అపకారాలలో ప్రభువా నలిగి కృంగి ఉన్నారు తండ్రి. ఎవరు ఎలాంటి ఉపకారం కోసం ఎదురు చూస్తున్నారో మీరు వారి జీవితాల్లో ఉపకారం చేయి ప్రభువా. ఉపకారాలు లేకుండా, మేలులు లేకుండా, కార్యాలు, ఆశీర్వాదాలు లేకుండా మీకు దూరంగా ఉంటున్నా మీ బిడ్డలకు ప్రభువా ఉపకారం చేయి ప్రభువా. కుటుంబంలో సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించి మేలులతో, ఆశీర్వాదాలతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు కృప సదా తోడై ఆశీర్వదించి బలపరచి నడిపించునుగాక. ఆమేన్.